ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి, దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళకి అదొక సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. కాబట్టి ఎవ్వడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గురించి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణి ఆశ్రయిస్తావు, దేవుణ్ణి ఆనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక